ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు 4 రోజులు అహర్నిశలు కష్టపడాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే సమస్యలు పరిష్కరించగలదని, నరేందర్ రెడ్డిని గెలిపించడం ద్వారా పట్టభద్రుల సమస్యలు ప్రభుత్వానికి వినిపించే అవకాశం ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి దిశలో ఉన్నట్లు పేర్కొనగా, ప్రతి కార్యకర్తకు న్యాయం చేయాలని, సమన్వయంతో పనిచేసి నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెన్నెల రమణారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు కూస రవీందర్, ఉమ్మడి జిల్లా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమ్రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, మాజీ ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, మాజీ జెడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్, బొల్లుమాల శంకర్, ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇట్లా ఎవరో ఊరి వాళ్ళు సపరేట్ చేసుకొని వాళ్ళకు పెట్టి కొంచెం ఆలోచించి వాళ్ళ మెంటాలిటీ వాళ్ళ సైకలాజీ వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నారు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు అసలు కార్పొరేషన్ బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అడగకూడదు, వేస్ట్ అయిపోతుంది. అట్లా కొంచెం బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకు మనం చెప్పుకొని మాకు సైడ్ ఓటేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువు తీరినాక గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో మంది నిరుద్యోగులను, విద్యార్థులను, ఉద్యోగులను రెచ్చగొట్టి వాళ్ళ ఓట్లతో అధికారంలోకి వచ్చినాక 10 సంవత్సరాలు ఆనాడు అధికారంలోకి ఉద్యోగుల్ని, నిరుద్యోగుల్ని, విద్యార్థుల్ని మోసం చేసింది. ఈ మూడు వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, ఉద్యోగుల సమస్యలు కానీ, నిరుద్యోగుల సమస్యలు కానీ, విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైందని చెప్పి పెద్ద ఎత్తున ఆ రోజు ఎన్నికల్లో మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది.